మన రాష్ట్రంలో పై నుంచి వచ్చే నీళ్లు వర్షపు నీళ్లు భూగర్భ జలాలుగా 5,400 టీఎంసీ నీళ్లు వర్షపు నీరు మనకు అందుబాటులో ఉంది. ఇంకో పక్క 7,200 టీఎంసీ నీళ్లు పై నుంచి మనకు వస్తాయి. గోదావరి గాని కృష్ణా గాని వంశధార గాని 40 జీవనదులున్నాయి. ఈ జీవనదులన్నీ గాని మనం ఉపయోగించుకుంటే ఈ రాష్ట్రానికి కరువు అనే మాటే లేదు. నేను ఇక్కడుండే సాగునీటి సంఘాలందరినీ కోరుతున్నా, నేను చెప్పిన విషయాలు మీరు అర్థం చేసుకుని మేమిచ్చిన కార్యాచరణ ప్రణాళిక మీరు అమలు చేస్తే ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత మనది. ఏం తమ్ముళ్ళు మీరు సిద్ధమా అని అడుగుతున్నా, చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నానంటే ఈ రోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఏదైతే వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకోవాలి, పరిగెత్తే నీటిని నడిపించాలి, నడిచే నీటిని నిలబెట్టాలి, నిలిచిన నీటిని భూగర్భ జలాలుగా మార్చి భూమిని జలాశయంగా చేస్తామని ఒకసారి చప్పట్లు కొట్టి అందరూ హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి.